నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది. జీడీపీ అంకెలు చూస్తే మన దేశం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ మెరిసే అంకెల వెనుక ఒక చీకటి సత్యం కూడా దాగి ఉంది. అదే ఆర్థిక అసమానత. దేశం ఎదుగుతోంది నిజమే, కానీ ఆ ఎదుగుదల ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా, లేక కేవలం కొద్ది మంది గదుల్లోనే సంపద కుప్పలు పోయబడుతోందా? ఈ నెల 1న రిలీజ్ అయిన వెల్త్ ట్రాకర్ ఇండియా రిపోర్ట్ బయటపెట్టిన నిజాలు చూస్తుంటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ నివేదిక ప్రకారం మన దేశంలోని టాప్ 5 అత్యంత ధనిక కుటుంబాల సంపద గత కొన్నేళ్లలో ఏకంగా 400% పెరిగింది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక సామాన్యుడి జీతం లేదా ఆదాయం 10% పెరగడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో అపర కుబేరుల సంపద మాత్రం అమాంతం 4 రెట్లు పెరగటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరోవైపు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ఒక భయంకరమైన నిజాన్ని మన ముందు ఉంచింది. దేశంలోని మొత్తం సంపదలో 65% కేవలం టాప్ 10% ప్రజల దగ్గరే ఉంది. అంటే మిగిలిన 90% జనాభా దేశంలోని కేవలం 35% వనరుల కోసమే కొట్టుమిట్టాడుతున్నారు. ఈ గణాంకాలు వింటుంటే భారతదేశం రెండుగా విడిపోయిందా అన్న సందేహం కలుగుతుంది. ఒకటి సంపన్న భారతం, రెండు శ్రమజీవుల భారతం. ఈ అంశంపై ఇటీవల రాజ్యసభలో జరిగిన చర్చ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై సంధించిన విమర్శలు తూటాల్లా పేలాయి. పారిశ్రామికవేత్తలకు చెందిన దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు మాఫీ చేశాయని ఆయన ఆరోపించారు. ఈ 26 లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసా? మన దేశ వార్షిక బడ్జెట్లో దాదాపు సగం మొత్తం. ఒక కార్పొరేట్ మిత్రుడు వేల కోట్లు ఎగ్గొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. కానీ ఒక రైతు తన పంట రుణం కట్టలేకపోతే మాత్రం రికవరీ ఏజెంట్లను పంపి వేధిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు సామాన్యుడి ఆవేదనకు అద్దం పడుతున్నాయి. ఆర్థిక అసమానతలు కేవలం బ్యాంకు బ్యాలెన్స్ల దగ్గరే ఆగిపోలేదు. ఇది మన దేశంలోని మహిళల ఉపాధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 10 ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పథకాలు వచ్చినా మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం కేవలం 15.7% దగ్గరే స్తంభించిపోయింది. పురుషులతో సమానంగా మహిళలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాకపోవడానికి ప్రధాన కారణం వారికి సరైన అవకాశాలు, సమాన వేతనాలు అందకపోవడమే. ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే భారత్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రపంచంలోని 195 దేశాల జాబితాలో భారత్ 141వ స్థానంలో ఉంది. మనం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సగటు భారతీయుడి వార్షిక ఆదాయం ఇంత తక్కువగా ఉండటం దేనికి సంకేతం? అంటే దేశం సంపాదించే సంపద పంపిణీలో ఎక్కడో పెద్ద లోపం ఉందనేది స్పష్టమవుతోంది. ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన కోణం పర్యావరణం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. భారత్లో అట్టడుగున ఉన్న 50% జనాభా అంటే మన పేద ప్రజలు పర్యావరణ కాలుష్యానికి కారకులు అవుతున్నది కేవలం 3% మాత్రమే. కానీ 10% ధనికులు ఏకంగా 77% కార్బన్ ఉద్గారాలకు, కాలుష్యానికి కారణమవుతున్నారు. అంటే విలాసవంతమైన జీవితాలు గడిపే ధనికులు ప్రకృతిని నాశనం చేస్తుంటే ఆ కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్యాలను, ప్రకృతి వైపరీత్యాలను మాత్రం అట్టడుగున ఉన్న పేదవాడే భరిస్తున్నాడు. ఇదే సమయంలో ప్రభుత్వం రాజ్యసభలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్లు 2026ను ఆమోదించింది. కంపెనీలు దివాలా తీసినప్పుడు ఆ ప్రక్రియను వేగవంతం చేయడం ఈ బిల్లు ఉద్దేశం. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది కూడా పెద్ద కంపెనీలకు మేలు చేసే ఎగ్జిట్ డోర్ లాంటిదని విమర్శిస్తున్నాయి. సామాన్యుడు కట్టే పన్నుల సొమ్ముతో బ్యాంకులు నడుస్తుంటే ఆ సొమ్మును కార్పొరేట్ దిగ్గజాలు సులభంగా తప్పించుకోవడానికి ఈ చట్టాలు వాడుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆర్థిక నిపుణులు ఇప్పుడు ఒకే ఒక్క నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ట్యాక్స్ ద టాప్, అంటే అత్యంత ధనికులపై పన్ను పెంచండి. సూపర్ రిచ్ పీపుల్ పై సంపద పన్ను విధించి ఆ నిధులను సామాజిక సంక్షేమానికి, అంటే విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం జీడీపీ పెరిగితే సరిపోదు. ఆ పెరుగుదల సామాన్యుడి ఇంట్లో వెలుగులు నింపాలి. భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగాలనేది మనందరి కల. కానీ ఆ అగ్రరాజ్యంలో ఆకలి చావులు ఉండకూడదు. చదువుకోవడానికి డబ్బులు లేక పిల్లలు ఆగిపోకూడదు. ధనికులు మరింత ధనికులుగా మారుతూ పేదవాడు నిరుపేదగా మిగిలిపోయే ఈ ధోరణిని అరికట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర సామాజిక అసమానత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సంపద అనేది ఒక చోట నిల్వ ఉండకూడదు. అది నీరులా ప్రవహించాలి, అందరికీ అందాలి.